మునిపల్లెలో నివసించే రాజయ్య తన పొలంలో పండిన 12 బస్తాల శనగలను ఎద్దుల బండిలో వేసుకొని సంతలో అమ్మడానికి బయలుదేరి దగ్గర దారిని ఎంచుకున్నాడు. చిన్న అడవి దాటి వెళ్తే సంత వస్తుంది. దేవుడా, ఈసారి కరుణించవు. సంతలో శనగ ధర బాగుందంట. వచ్చిన డబ్బుతో ఈ సంవత్సరం అమ్మాయి వివాహం చేస్తాము అని ముందుకు సాగాడు. అడవి ప్రాంతానికి వచ్చేసరికి చిన్న చినుకుతో మొదలైన వర్షం కాస్త పెద్దగా కురిసి ఆగిపోయింది. దేవుడా, ఏమిటి ఈ అకాల వర్షం అని కన్నీరు కార్చాడు. బాధపడకు నాయనా, బండి నుండి వెంటనే దిగు. నీవు పేర్చిన పై బస్తలు మాత్రమే సగం తడిసిపోయాయి. వాటిని వెంటనే కిందకు దింపకపోతే మిగతా బస్తాలు కూడా తడిసిపోయే ప్రమాదముంది అన్నాడు ఒక సాధువు. సాధువు చెప్పినట్టు పై 4 బస్తాలు తడిసిపోయాయి. ఒక్కొక్క బస్తాను బండిలో నుండి అందిస్తుంటే ఆ సాధువు సాయం పట్టాడు. 4 బస్తాలు దించాక వాటిని ఒక చెట్టు వద్ద చేర్చారు. అప్పటికి అక్కడ ఒక్కొక్కటిగా కొన్ని జింకలు, కుందేలు, కోతులు వచ్చి చేరాయి. మళ్ళీ వర్షం వచ్చినా రావచ్చు. నీవు వెళ్ళి మిగిలిన బస్తాలు అమ్మి ఇదే మార్గం గుండా రా అన్నాడు సాధువు. అలాగే స్వామీ అని బండి ఎక్కి పోనిచ్చాడు రాజయ్య. సంతలో ఆ 8 బస్తాల శనగలకు మంచి ధరే వచ్చింది అని రాజయ్య అనుకుంటూ ఎద్దుల బండిని అడవి వైపు పోనిచ్చాడు. అయ్యా, మంచి ధరే వచ్చింది అన్నాడు సాధువుతో రాజయ్య. మిగిలిన బస్తాలు తడిసి ఉంటే నీకు ఎంతో నష్టం వచ్చేది. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ 4 బస్తాలు తడిసి నీకు పనికి రాకుండా పోయాయి. ఇందులోని విత్తనాలు ఒక 3-4 రోజుల్లో మొలకలు వస్తాయి. ఇవి ఇక్కడ జంతువులకు, పక్షులకు మొదలైన వాటికి ఒక వారానికి పైగా ఆహారంగా ఉపయోగపడుతుంది. నీవు ఒక వారం తర్వాత ఇక్కడకు రా అన్నాడు సాధువు. అలాగే స్వామీ, వెళ్ళి వస్తాను అని బయలుదేరాడు రాజయ్య. అయ్యా, అతన్ని వారం తర్వాత రమ్మన్నారు. రేపటికి వారమవుతుంది. ఆయనకు ఎలాంటి సాయం చేస్తారు అంది అంజి అనే కోతి. రేపు ఆ నల్లబాతు పెట్టే గుడ్డు అతనికి ఇవ్వు అన్నాడు సాధువు. బాతుగుడ్డా అని అంజి తల గోక్కుంది. మరుసటి రోజు రాజయ్య ఆ అడవికి వచ్చి సాధువు గురించి వెతుకుతుండగా ఆ సాధువు లేడు. నీకు ఒక వస్తువు ఇవ్వమన్నాడు, ఆగు అని అంజి ఆ నల్లబాతు వద్దకు వెళ్ళింది. ఆ రోజు ఆ బాతు బంగారు గుడ్డు పెట్టింది. దానిని తీసుకొని ఇదిగో, ఈ గుడ్డును తీసుకో అని రాజయ్యకు ఇచ్చింది అంజి. బంగారు గుడ్డు చూసి ఆశ్చర్యపోయాడు. దీనితో నీ కష్టాలు తీరిపోతాయి అంది అంజి. వెళ్ళి వస్తాను, ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పు అని ఎంతో సంతోషంగా ఇంటి ముఖం పట్టాడు. రాజయ్య ఆ బంగారు గుడ్డును ధనం రూపంలో మార్చి తన 4 శనగ బస్తాలకు రావాల్సిన ధనాన్ని మినహాయించుకొని మిగతా సొమ్మును ఆ సంవత్సరం పంట చేతికి రాక నష్టపోయిన రైతులకు ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు. కొన్నాళ్లకు రాజయ్య తన కూతురు వివాహం జరిపించాడు. పిల్లలు, ఈ కథలో నీతి, నిజాయితీయే మనిషిని మంచి మార్గంలో నిలబెడుతుంది.